అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జానకమ్మ అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు సినిమా అనేది ఒకటి బతికున్నంత కాలం మర్చిపోలేని ఆ, మహానటి సావిత్రమ్మ. మహానటి ఒక సినిమా తీస్తే ఈ తరం అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా అసలు ఆమె ఎలా బతికారు, ఎలాంటి సినిమాలు తీశారు, ఆమె రియల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కనుక్కోవడానికి చూడటానికి మాత్రమే వెళ్ళారు. అంటే ఆమె సినిమా జీవితం గురించి ఎవరికి అక్కర్లేదు, ఎందుకంటే ఆమె గురించి మనం గొప్ప గొప్ప చరిత్ర విన్నాం. ఆమె దానాలు ఒంటి మీద ఉన్నాయి కూడా ఇచ్చేస్తుంటారంట. ఎవరు అడిగినా అంటే చీరలు కూడా తాకట్టు పెట్టి ఆమె దానాలు చేస్తుంటారంట. అంటే ఇవన్నీ విని 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 అసలు ఆమె సినిమా జీవితం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళిపోయారు ప్రస్థానం. మీరు ఆమెని రియల్ లైఫ్లో చూశారు, లైఫ్లో చూశారు, మళ్ళీ రియల్ లైఫ్లో ఆమె చరిత్రను కూడా చూశారు. ఏం చెప్తారు సావిత్రమ్మ జీవితం గురించి మీరు? నేను ఆవిడతోటి ఎక్కువ క్లోజ్గా చేశాను, సినిమాలు ఆవిడతో చేశాను. ఆవిడ ఒక మదర్ చేశారు, నేను ఒక మదర్ చేశాను. తర్వాత ఆవిడ హీరోయిన్ చేసేటప్పుడు చిన్న చిన్న వేషాలు ఆవిడ పక్కన వేశాను. కానీ ఎప్పుడు అదే చెప్తున్నాను కదా, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేదాన్ని తప్ప ఎక్కువ క్లోజ్గా వెళ్ళేదాన్ని కాదు. కానీ ఆమెకి ఇష్టం కదా తెలుగు వాళ్ళన్నా, తెలుగు యాక్టర్స్ అన్నా, మన వాళ్ళన్నా. వాళ్ళ ధోరణి ఎలా ఉండేదంటే, వాళ్ళు ఎంతసేపు హీరోలు వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం తప్ప మనలాంటి వాళ్ళని పలకరించి హలో అంటే హలో అంతవరకే. నేను ఎక్కువ అంత కలగ చేసుకునేదాన్ని కాదు. కానీ ఆవిడ నాకు తెలిసి ఒంటి మీద గోల్డ్ ఈల్డ్ అంతా పాపం అప్పట్లో ఆర్టిస్టులు అందరూ బంగారం వేసుకొని వచ్చేవాళ్ళు, రియల్ బంగారం సెట్కి. ఈ మేకప్ అది తీసేటప్పుడు మామూలుగా అలవాటు చెప్పుని తీసేస్తారు కదా, గాజులు గీజులు అలా తీసి అలా ఎన్ని పారేసుకుందో. గాజులని, మెళ్ళ నెక్లెస్లని, ఇంతంత హారాలు వేసుకొని వచ్చారు. అప్పట్లో చవకే కదా ఎక్కువ గోల్డ్ అంతా. అలాగా వేసుకొని వచ్చినప్పుడు చాలా గోల్డ్ పోయేది ఆవిడకి. అలాగా ఆవిడతో ఉండేవాళ్ళే చాలామంది తీసేసుకున్నారు అని కూడా విన్నాం, కథలో విన్నాం తప్ప చూసింది లేదు. ఆవిడ ఇంట్లో ఉండేవాళ్ళే దొంగతనాలు చేశారు, ఆవిడ ఇదంతా తీసేసుకున్నారు అని. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? బాగుంటారు, సెట్లో అంతా కలిసి ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరితోటి జోకులు వేసుకుంటూ సరదాగానే ఉంటారు ఆవిడ. నిజంగా మరి అంత తాగుడుకు బానిసయ్యారా సినిమాల్లో చూపించినట్టు? ఏమో మరి అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. అదే చెప్తున్నాను కదా, ఆవిడ పర్సనల్ లైఫ్ విన్నాను తప్ప ఎప్పుడు ఆవిడని నేను డ్రంకర్గా నేను చూడలేదు. మరి ఇంట్లో తాగి ఉండేవారేమో తెలీదు, కానీ సెట్లో ఆవిడ తాగడం నేను ఎప్పుడు చూడలేదు. ఈవిడ కొంచెం దొరికిపోతారు, కేఆర్ విజయ్ గారు కొంచెం దొరికిపోయేవారు కాస్త మాటల్లో తేటల్లో. ఇక్కడ సెట్లోకి వచ్చిన తర్వాత తాగొస్తారా? వస్తారేమో అనుకుంటా, కొంచెం దొరికిపోయేవారు. కానీ ఈవిడ అసలు ఎప్పుడు అలా కనపడలేదు. ఆ స్టేజ్కి వచ్చే వరకు ఆవిడ చేయలేదు అనుకుంటున్నాను నేను, సావిత్రి గారు అంత. ఎందుకంటే వీళ్ళెవరు ఊరుకోరు కదా, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు వీళ్ళెవరు ఊరుకోరు కదా. ఎప్పుడు అలాగా ఆ స్టేజ్లో ఆవిడ రాలేదు సెట్కి. చివరి రోజులు వెళ్ళి చూసి వచ్చారమ్మా మీరు? లేదండి, ఆమె చూడాలంటే కూడా చాలా బాధ అనిపించింది. ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు రాలేదని దాసరి గారు 2-3 సందర్భాల్లో ఆయన డబ్బులతోనే నేనే చేయించాను మొత్తం కార్యక్రమం కూడా ఆమెని అని చెప్పి కూడా అంటే అంత దీనస్థితికి వెళ్ళారా అమ్మ అనేది. అప్పటి రోజుల్లో ఆర్టిస్టులు ఎంత సంపాదించారో చనిపోయే టైంలో అంత హీనమైన స్థితికి వెళ్ళిపోయారండి చాలామంది ఆర్టిస్టులు. హీనమైన స్థితికి వెళ్ళిపోయి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ దాసరి గిరిజ గారు నా కళ్ళతో నేను చూశాను. ఆవిడ గోల్డ్, ఆవిడ ఇల్లు, ఆవిడ కార్లు అవన్నీ ఆవిడ నేను ఒక సినిమాలో చేసాం. అలాంటప్పుడు చూసినప్పుడు ఆవిడ లాస్ట్లో ఆవిడ చనిపోయినప్పుడు డబ్బులు లేనప్పుడు మీరేమన్నా ఇవ్వండి అని అడగడం, అది నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, ఎన్ని ఇళ్ళుండేయో ఆవిడకి ఆ తేనాంపేటలో ఆవిడకి. మరి అలా చాలామంది ఉన్నారు డబ్బులు లేకుండా, మగ ఆర్టిస్టులు కానీ లేడీ ఆర్టిస్టులు కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి డబ్బులు లేకుండా అవస్థలు పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి కుటుంబాన్ని కూడా నమ్మి ఎక్కువ ఆడవాళ్ళు కుటుంబం మీద డిపెండ్ అయ్యారు. అదే వాళ్ళు కేవలం సినిమాల్లో యాక్ట్ చేయడం మాత్రమే పాపం గోల్గా పెట్టుకున్నారు, కానీ వెనక ఏం జరుగుతుంది మర్చిపోయారు. అక్కలను, అన్నలను, బావలను నమ్మేసి ఇప్పుడంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్త, ఇప్పుడు వచ్చే జనరేషన్ మాత్రం ముందు చాలా జాగ్రత్తగా ఉంటున్నారండి. అది మనం కంటికి కనిపిస్తూనే ఉంది. అన్నీ జాగ్రత్త పెట్టుకొని వాళ్ళు మనం బాగుండాలి అని అనుకునే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అన్నిటిలోనూ. మీరు అవన్నీ చూశారు కదా, మీరు లాస్ట్ రోజుల్లో ఆర్థికంగా తినడానికి
కూడా లేక చనిపోయిన గొప్ప గొప్ప నటులను చూశానని. ఏం నేర్చుకున్నారు లైఫ్లో? గుణపాఠం లాంటిది ఏం అర్థమైంది మీకు అసలు? నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం దానం చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఎంతవరకు అవసరం అంతవరకు ఇచ్చి మన వరకు మనం చూసుకోవాలంటాను నేను. అవును. లేకపోతే మనకి ఎవరు మనం చేజాపి ఇంకొకరిని అడుగునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు కదా. అది మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీ వెనకున్న వాళ్ళని కాపాడుతుంది. రేపు ఏ బాధ ఉండదు ఎవరికి. గ్రేట్ అమ్మ, అది గ్రేట్. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.